చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ అయితే పిల్లల కంటే పేరెంట్స్కి ఎక్కువ పని. పక్కనే కూర్చొని చదివించాలి, లేదంటే వాళ్ళు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకంత తెలియదు కదా. ఇంకా తప్పకుండా పేరెంట్స్ దగ్గర కూర్చొని చదివించాలి. ఇంకా వాళ్ళు చదువుతున్నంతసేపు వాళ్ళతోటి కూర్చొని ఉండాలి. అలా చాలా టైం పట్టేస్తుంది. సో అందుకే నేను వీడియోస్ రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ మా పాప మధ్య మధ్యలో కామెడీ కూడా చేస్తుంది చదువుతా. ఎగ్జామ్స్ ఏమో కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడే హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకా మా పెద్ద పాపకైతే ఫుల్ కోల్డ్ ఉంది, చిన్న పాపకు కూడా ఉంది. కానీ అర్లీ మార్నింగ్ ఆ గాలికి అట్లా వెళ్ళడం వల్ల ఏమో బాగా చలిగాలి చెవులోకి వెళ్ళడం వల్ల కోల్డ్ అట్లా అయ్యింది. దాని మీద కొంచెం జ్వరం కూడా వచ్చింది. ఇంక ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించడం ఒక టాస్క్ అయితే, వాళ్ళ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఇంకో టాస్క్. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము. డాక్టర్ గారు అన్నీ చూసి మెడిసిన్స్ ఇచ్చారు. ఒక 10 డేస్కి కోల్డ్ కాఫ్ అది ఎక్కువగా ఉండటం వల్ల ఒక 10 డేస్కి ఇచ్చారు. కోల్డ్ కాఫ్కి, ఫీవర్కి ఒక 4 డేస్కి ఇచ్చారు. ఇంకెక్కడ వేరే పాప కూడా కలిసింది వీళ్ళతో పాటు. ఇంకా ముగ్గురు కలిసి ఆడుతున్నారు హాస్పిటల్లో. ఇంక వీళ్ళు ఆడుతూ పాడుతూ ఉంటే ఏమంత అనిపించదు, కానీ డల్గా నీరసంగా కూర్చున్నారంటే మనకి పిచ్చెక్కిస్తుంది. అసలు మైండ్కి ఏం తోచదు. వాళ్ళు అలా డల్గా ఉంటే ఏం తినకుండా యాక్టివ్గానే ఉన్నారు. కానీ పిల్లలు కొంచెం జ్వరము జలుబు ఉండటం వల్ల నైట్ బాగా దగ్గుతున్నారు. అంటే